ఎంక్వైరీ రిపోర్ట్ అయితే రెడీగా ఉంది, వాళ్ళు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. విషయం ఏంటంటే వాట్ ఎవర్ ఇట్ మేబీ, అతను హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు మన ఈ వీడియోస్ వచ్చినాయి కూడా, అతను ఏదో హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు ఇది యాక్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ నేపథ్యంలో అతను ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అన్నది వచ్చిన ఇన్ఫర్మేషన్. ఆ హాస్పిటల్లో ఎట్టి పరిస్థితుల్లోని ఎవరైతే ఎస్కార్ట్ ఉన్నారో ఆ ఎస్కార్ట్ అయితే పొరపాటు ఉంది. ఎవరైతే ఎస్కార్ట్ డ్యూటీ చేశారో ఆ అఫీషియల్స్ మీద కంపల్సరీగా ప్రభుత్వపరమైన చర్యలు ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. యాక్చువల్గా నాకున్న ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈవిడ మీద ఒక 2 కేసులు కూడా ఉన్నాయి. ఇంతకుముందు ఒక వెలుగు డిపార్ట్మెంట్లో ఏదో పనిచేసేటప్పుడు 13 లక్షల రూపాయలు ఏదో ఫ్రాడ్ అయిందని చెప్పి వాళ్ళు తీసేసేయటం, సంథింగ్ ఇంకో కేసు ఏదో ఒక ఇంటిని ధ్వంసం చేసే కేసు ఏదో ఉంది. ఫర్దర్గా కొన్ని మా పరిధులు మాకున్నాయి, మా ఎంక్వైరీ మాకు జరుగుతుంది. ఏదైనా కూడా ఎంక్వైరీ రిపోర్ట్ని బేస్ చేసుకొని కంపల్సరీగా కఠిన చర్యలు తీసుకుంటాం. సార్ ఇందాక మీకు ఒక విషయం చెప్పాను అండి, మీకు నేనేం చెప్పానంటే వీళ్ళు కొంతమంది కొన్ని శక్తుల కింద, ఇప్పుడు ఆవిడ వన్ ఆఫ్ ద దిశా ఫౌండేషన్ అని చెప్పి సెల్ఫ్ డిక్లేర్డ్ సెక్రటరీ షీస్, ఆవిడ డిక్లేర్ చేసుకున్న ఒక సెల్ఫ్ డిక్లేర్డ్ సెక్రటరీ దిశా ఫౌండేషన్కి అని చెప్పి. ఆ టైంలో దిశ అన్నది ఎంత పాపులర్ వర్డ్ మీ అందరికీ తెలుసు. 19 to 24 దిశ అన్నది ఎంత పాపులర్ వర్డ్ మీ అందరికీ కూడా తెలుసు. లేని చట్టాన్ని తీసుకొచ్చి చట్టం ముందని చూపించి పోలీస్ స్టేషన్లు కట్టించేసి డిఎస్పీలు పెట్టేసి రకరకాల హంగామాలు చేశారు. అదే దిశ పేరుతో ఈవిడ చేస్తున్న మోసాలు ఆ రోజు నుంచి మొదలైనవి అన్నది మాకు వచ్చిన ప్రాథమిక విచారణలో భాగంగా. దీనిలో భాగంగానే మీరు అన్నట్టు ఎంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఎంతమందికి ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎవ్రీథింగ్. ఎక్కువ రోజులు అవసరం లేదు, వితిన్ 4-5 డేస్లో మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇందులోని ఎటువంటి సిచ్యువేషన్లోనైనా ఎటువంటి ఆఫీసర్నైనా మేము చర్యలు తీసుకుంటాం, అందులో బ్యాక్ స్టెప్ వేసే ప్రసక్తి లేదు. డెఫినెట్లీ మీరు అన్నది కరెక్టే, మీరు అన్న దాని మీదే మేము ఎంక్వైరీ చేస్తున్నాం. యాక్చువల్గా ఇంతకుముందు మాకు వచ్చిన చిన్న ప్రైమరీ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మేము అన్నీ కూడా బయటకు తీస్తున్న నేపథ్యంలో అంటే హౌ షీజ్ అన్నది ఇక్కడ నేను మెన్షన్ చేయాలి. సంథింగ్ ఒక 3-4 డేస్ బ్యాక్ ఏదో ఒక సిఐకి ఫోన్ చేయలింది ఇదే మనిషి దగ్గర నుంచి. ఎలా వెళ్ళింది తెలుసా, మా పేషెంట్ నుంచి వెళ్తున్నట్టుగా వెళ్ళింది నెంబరు. సంహో మా ఓఎస్డీకి ఫోన్ చేసి ఏంటి సార్ ఎవరో లేడీ ఉన్నారా, నన్ను ఎలా బెదిరిస్తున్నారండి, ఏంటి ఆ నెంబర్ ఇవ్వండి, హెర్ నెంబర్ అంటే చెప్తున్నా. ఇంత సిచ్యువేషన్ జరుగుతున్నా కూడా ఆవిడ చెప్తోంది. ఎస్ ఎగ్జాక్ట్లీ, దట్స్ వై వీఆర్ ఎంక్వైరింగ్. అందువల్లనే మేము చాలా డెప్త్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నాం. కొన్ని సందర్భాల్లో ప్రెస్ ముందు కొన్ని మేము చెప్పలేం. మేము యాక్షన్ తీసుకునేటప్పుడు కొన్ని పరిధులు మాకు ఉంటాయి. ఆ పరిధులు దాటి మేము ఎప్పుడు యాక్షన్ తీసుకున్న తర్వాత పరిధి దాటి మేము మాట్లాడతాం. ఏం పడ్డామండి, ఎలిగేషనా ఇది వాస్తవాలా? అలా కాదండి, అలాగే ఒకటే మీరు అన్నదానికి ఓకే కమాన్ ఒక విషయం నాకు అయిపోయిందా, పెరోల్ ఇవ్వడం తప్ప ఒక